తెలంగాణలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కొండగట్టు అంజన్న ఆలయ అధికారులు వైఫల్యం మరోసారి బయటపడింది. హనుమాన్ విజయోత్సవ దినాన్ని పురస్కరించుకొని హనుమాన్ మాలాధారణ భక్తులు భారీగా కొండగట్టు చేరుకుంటారు. అయితే ఎండాకాలం వల్ల భక్తుల కోసం చలువ పందిళ్లు వేయగా ఒక్కసారిగా కూలిపోవడంతో పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి. తమ కోరికలు తీరుతాయని ఆంజనేయ స్వామి దర్శించుకోవడానికి వస్తే గాయాల పాలవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందని భక్తులు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు అధికారులు కూలిన చలువ పందిళ్లను పరిశీలించారు. అలాగే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నమస్తే అందరికీ. నేను ఇక్కడ గుడి కమిటీ నాయబ్రాహ్మణుని. ఈరోజు 4 గంటల సమయంలో ఈ పందిరి కూలడం జరిగింది. నాయబ్రాహ్మణులకి సేవలు కరెక్ట్ లేవు. కొండాట్ల ఏం వాటర్ సౌలభ్యత లేదు, ఏం లేదు. కావున గుడి చైర్మన్ కానీ గుడి ఈవో గారికి కానీ విన్నపిస్తున్నాం. మాకు చిట్టి డబ్బులు కూడా రావడం లేదు. మా ఇక్కడ డైలీ పనిచేసే వాళ్ళకు కూడా చిట్టి డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు గత 6-7 సంవత్సరాలు అవుతుంది మాకు డబ్బులు రాక. ఇక్కడ తాగడానికి ఈ మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ అక్కడి నుంచి వీళ్ళు వస్తుర్రు. వీళ్ళందరికీ తగిన సహాయం కావాలని కోరుతూ నేను మీ అఖిలేష్. ఇక్కడ 4 గంటల సమయంలో ఇదంతా కూలడం ద్వారా ఆయనకి ఇదంతా వలిగింది. అలాగే 5-6 కుట్లు కూడా పడడం జరిగింది. మంచిర్యాలకి ఆయనని చూపించి హాస్పిటల్ పంపించి మంచిర్యాల వాళ్ళ ఇంటికి చేర్చిర్రు. వీళ్ళందరూ కలిసి చాలా కష్టపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమరి మాది. నేను ఇక్కడ పని చేయడానికి కోసం వచ్చిన కొండగట్టుకు. ఏం పని? ఇది కేశ ఇది ఇదే ఈ పని చేయడానికి కేశ కడనం కోసం పని చేయడానికి వచ్చినాము. ఇది సడన్గా పొద్దున ఉదయము 4:30 ప్రాంతంలో ఒకటేసారి వంగి అందరి మీద పడడం జరిగింది. అందులో చాలామందికి దెబ్బలు తాకినాయి. కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది చాలా ప్రమాదకరంగా ఉన్నది. దీని వెంటనే తీసేసి మరమ్మతులు చేయడానికి ఒక 10-15 మందికి తాకినాయి సార్. వాళ్ళు కొంత బయటికి వెళ్ళిపోయారు తప్పించుకొని. మరికొందరికి తీవ్ర గాయాలైనాయి. వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది కుట్లు పడ్డాయి. కొంతమందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇమ్మీడియట్లీ మేము కూడా బయటికి తప్పించుకునే తరుణంలోనే మాకు కూడా కొన్ని దెబ్బలు తాకి ఇక్కడ ఇది తరపున 4 గంటల ప్రాంతంలో ఈ టెంటు కూలుడు జరిగింది. ఆ బైర్లు తగిలి ఎక్కడెక్కడ మంటలు వేసుడుతో మా వాళ్ళు నిద్రలుండి ఇంతలోనే ఇప్పటికీ 3-4కి గాయాలైనాయి. వాళ్ళు హాస్పిటల్కి పంపించిండు. ఇప్పటికీ ఎండ ప్రాంతం అయినా కానీ మా వాళ్ళు ఎండ ప్రాంతంలోనే చేస్తాను గుండ్లు ఇంతవరకు లేదు. మాకు ఏంటంటే ఇప్పుడు 4-5 గంటలలో మాకు తొందరగా చేసి పెడితే సాములకు ఇంకా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు మంచిగా మేము సౌకర్యాలు చేస్తామని మేము విన్నపించుతాం. ఎంత తొందర అంటే అంత తొందరగా మమ్మల్ని మీరు మా బాధలు అర్థం చేసుకొని మీరు మాకు చేసి పెట్టాలి. ఈ టెంట్ హౌస్ ఎక్కడున్నాయో అన్నీ మాకు క్లియరెన్స్ చేయాలని మేము అందరినీ విన్నవిస్తాం. గుడి